గోపాలం, ఇందిరల బుల్లి సంసారంలో 3 ఏళ్లు అతి సునాయాసంగా గడిచిపోయాయి. ఈ 3 ఏళ్లలో వచ్చిన మార్పంతా వీళ్ళిద్దరి మధ్యకు వచ్చిన 1.5 ఏళ్ల బాబొక్కడే. ఈ 3 ఏళ్లలో గోపాలానికి తల్లిదండ్రులకి ఉత్తర ప్రత్యుత్తరాలేమీ జరగలేదు. మీరంత కఠినులండి, పెద్దవాళ్ళేదో మాట పట్టింపు మీద ఉన్నారనుకోండి, మీరైనా కొంచెం పట్టు సడలించకూడదా? ఒక్కసారి వెళ్ళి మీ అమ్మని నాన్నగారిని చూసిరండి అనేది ఇందిర. నీకంత ప్రేమ ఉంటే నువ్వు వెళ్ళి చూసిరా అనేవాడు గోపాలం. పెళ్లిపీటల మీద నీకంత అన్యాయం తలపెట్టిన వాళ్ళ మీద నువ్వు జాలి పడుతున్నావంటే అది తెలివా, అమాయకత్వమా అనేవాడు కూడాను. నేను ఈ లోకంలో ఒంటరి నిందు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలకి నా జీవితం నోచుకోలేదు. అనుబంధాలకి, అనుభూతులకి నా బ్రతుకులో స్థానం లేదు. ఎందుకు పుట్టానో, ఎలా పెరిగానో తెలియని బ్రతుకు నాది అని బాధపడేవాడు. ఈ నిరాశావాదం ఇందిరకు నచ్చేది కాదు. మీరు ఒంటరి ఎందుకయ్యారండి? నేను మీకు తోడులేనా? మన జీవితాలకు ఒక అర్థాన్ని కల్పిస్తూ మన బాబులేడా? మన భవిష్యత్తును మనం సుఖమయం చేసుకోలేమా? ఈ మాటలు ఇందిర పైకనేది కాదు. జిజ్ఞాసగా భర్త వైపు చూసి ఈ మాటల్ని మనసులోనే మననం చేసుకునేది. ఆ సమయంలో ఆమె మనసులో ఏదో ఖాళీ ఏర్పడినట్లు అనిపించేది. ఆ ఖాళీ ఏం చేసి పూరించాలో ఆమెకు అర్థమయ్యేది కాదు. కానీ అప్పుడప్పుడు భర్తలో వ్యక్తమయ్యే నిరుత్సాహాన్ని చూసినప్పుడల్లా ఆమెకు గుర్తుకొచ్చేది సూర్యం రూపమే. పెళ్లిలో ఇందిర ఎంత తల ఉంచుకుని మౌనంగా ఉన్నా మీనాక్షి సూర్యంలా కంటతడి ఆమె నిశిత దృష్టి నుండి తప్పించుకోలేకపోయింది. దానికి కారణం కూడా ఆమె చూచాయిగా అందరి మాటల వల్ల తెలుసుకోగలిగింది. దీనికి దోహదం చేసినట్టుగా పెళ్లిలోనే ఒక చిన్న సంఘటన జరిగింది. విడిదింట్లో ఉన్న గోపాలాన్ని వేళకోళం పట్టించే సాకుతో ఒక ప్లేట్లో బొగ్గులు, ఉప్పు వేసి కట్టిన కిళ్ళీలు, చిన్న చిన్న అరటిపిందెలు ఒక పళ్ళెంలో పట్టుకు వెళ్ళింది సూర్యం. సూర్యం ఉద్దేశాన్ని కనిపెట్టిన గోపాలం ఆ కిళ్ళీలు, అరటిపిందెలు అన్నీ బలవంతంగా సూర్యం నోట్లోనే కుక్కాడు. ఆ ఊపికి సూర్యం పక్కనున్న మంచం మీద పడిపోతే ఆమె ఉక్కిరిబిక్కిరయ్యేటట్టుగా చకిలిగింతలు పెట్టాడు. అబ్బా మావయ్య, ఊపిరాడడం లేదు, ఆపు ఆపు అంటూ వేడుకుంది సూర్యం. బుద్ధొచ్చిందా అంటూ అంతటితో గోపాలం ఆ పిల్లని వదిలాడు. యువతలకొచ్చేసరికి సూర్యం చాటుగా వెళ్ళి చాలాసేపటి వరకు ఏడ్చింది. ఇదంతా చూసిన ఇందిర చిన్నతమ్ముడు చంద్రుడు అంతా పోసుగుచ్చినట్టు అక్కయ్యకు చేరవేశాడు. తాను బావగారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను అనే దృష్టితో. ఇందిర కనుబొమ్మలు చిట్లించింది. అదా సంగతి, అంత చనువుందా ఇద్దరి మధ్య అనుకుంది. ఇద్దరూ ప్రేమించుకునుంటారు అని మనసులో నిశ్చయం చేసుకుంది. సర్లే పో, ఎవరితో చెప్పద్ది సంగతి అంటూ తమ్ముడిని పంపేసింది. తమ్ముడు చెప్పిన విషయాన్ని మాత్రం మనసులో గుప్తంగా దాచుంచింది. అప్పటి నుండి గోపాలం నిరాశ ప్రకటించినప్పుడల్లా ఇందిర మనోపదాన మెరిసేది సూర్యం రూపమే. ఆ రూపమే ఇందిర నోటి నుండి ఊరడింపు వాక్యాలు రాకుండా గొంతుకి అడ్డుపడుతోంది. ఇలా స్తబ్దుగా కాలం సాగిపోతున్న సమయంలో అందరిలో చలనం కలిగించే చిన్న మార్పు ఒకటొచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం అవధానిగారు సంచిపుచ్చుకుని గుమ్మంలో అడుగు పెట్టారు. ఇందిర మొదట గుర్తుపట్టలేదు. ఎప్పుడో పెళ్లిలో చూసిన మనిషి. ఎవరండి మీరు? ఆయన ఇంట్లో లేరు అంది సందేహిస్తూ. సంచి పక్కన పెట్టి అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డారాయన. వాడింట్లో లేడమ్మా, ఎన్నింటికి వస్తాడు మళ్ళీ అంటూ అటువైపుగా తప్పటడుగులు వేస్తూ వచ్చిన మనవణ్ణి ఒరే తాత ఇట్రా అంటూ పిలిచారు. ఇందిరకు అప్పటికి స్ఫురించింది. ఆమె ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది. తడబడుతూ కాళ్లకు నీళ్లు తెచ్చిచ్చింది. అంతా కులాసాగా ఉన్నారా మావయ్య గారు అంది తలుపు చోటును నిలబడి. కులాసా ఏంటో, వాడు చూస్తే పంతాలకు పోయేలా దూరం అయిపోయాడు. మేం చూస్తే పెద్దవాళ్ళం అయ్యాము. వాడికి లేకపోయినా కడుపు తిప్పి ఊరుకోదుగామ్మా అన్నారు అవధానిగారు కాళ్ళు కడుక్కొని తుండుగుడ్డతో కాళ్ళు తుడుచుకుంటూ. ఇందిరకు ఏమనాలో తోచలేదు. వినయాన్ని వ్యక్తం చేస్తూ ఆమె ఊరుకుంది. ఇక్కడి సంగతులు అడిగి కనుక్కుంటూ అక్కడి సంగతులు చెబుతూ మధ్య మధ్య మనవణ్ణి ముద్దు చేస్తూ అవధానిగారు భోజనం ముగించి మడత మంచం మీద నడుం వాల్చారు. ఇందిరకు తన మామగారు ఇలా తనంత తానుగా వచ్చి పెద్ద దిక్కులా ఇంట్లో మసలడం చూస్తుంటే పరమానందంగా ఉంది. పెద్దవాళ్లుంటే ఇంటికి ఎంత నిండుతనం అనుకుంది. గోపాలం ఆఫీసు నుండి ఎప్పుడొస్తాడా అని ఆత్రంగా నిరీక్షించసాగింది. సాయంత్రం ముసలాయన నిద్రలేవగానే గబగబా మొహం కడుక్కోవడానికి నీళ్లు సిద్ధం చేసి టిఫిను కాఫీ రెడీగా ఉంచింది. బాబు కూడా సిగ్గుమాని తాతయ్య దగ్గర చేరి కబుర్లు మొదలుపెట్టాడు. అవధానిగారు టిఫిన్ తింటూ కోడలతో కష్టసుఖాలు ముచ్చటించారు. వసంత కాలేజీలో చేరింది. దానికి ఏదో మంచి సంబంధం వస్తే చేసేయాలనే సంకల్పం తల్లిదండ్రులకుంది. ఈ మధ్యనే ఒక సంబంధం కూడా కుదిరింది.
అది ఖాయం చేయాలనే అవధాని గారికి శ్రీదేవమ్మకి ఉంది. కొడుకు కాస్త చెయ్యి ఆసరాగా ఉంటే వరుడి తాలూకా మంచి చెడ్లు అన్నీ విచారించి ఈ వైశాఖంలోనే వసంత పెళ్లి జరిపించేయాలని వాళ్లకుంది. ఇది అవధాని గారి మాటల సారాంశం. మీరిద్దరూ కొన్నాళ్లపాటు అక్కడికొచ్చి మాకు కాస్త సాయంగా ఉండి ఆ పెళ్లి జరిపించేస్తే ఆ తర్వాత నిశ్చింత. నాకు మీ అత్తయ్యకు భగవద్గీత రామనామ స్మరణ చాలు. మా తర్వాత ఆ ఇంటి నిర్వహణ చూసుకోవాల్సింది మీరే అని ముగింపు వాక్యం పలికారు అవధాని గారు. ఇందిరకు తన వివాహం నాటి విషయాలేమీ స్ఫురణకు రాలేదు. మామగారు చెప్పిన మాటలు విని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది. అంతా సవ్యంగానే జరిగిపోతుంది మామయ్యగారు, మాకు మాత్రం ఇంకెవరున్నారు అంది నెమ్మదిగా. వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే గోపాలం ఆఫీసు నుండి వచ్చాడు. తండ్రిని చూసి నిర్ఘాంతపోయాడు. అవ్వాక్కై చూస్తూ ఉండిపోయాడు. పలకరించరేమిటి అన్నట్టు భర్త వంక చూస్తోంది ఇందిర. యారా అన్నారు అవధాని గారు కొడుకుని పలకరింపుగా. ఎప్పుడొచ్చారు అన్నాడు గోపాలం. నేను మధ్యాహ్నం వచ్చానులే, నువ్వు వెళ్ళి కాళ్ళు మొహం కడుకురా అన్నారు అవధాని గారు. బాగానే ఉంది సంభాషణ అనుకుంది ఇందిర లోపలకు దారి తీస్తూ. భార్య వెనకాలే ఇంట్లోకి వచ్చాడు గోపాలం. భర్త ముఖంలోని భావాలను గమనించడానికి ప్రయత్నం చేస్తోంది ఇందిర. గోపాలం మాత్రం నోరు విప్పలేదు. ముభావంగానే బట్టలు మార్చుకున్నాడు. మొహం కడుకునొచ్చి టవల్తో మొహం తుడుచుకుంటూ ఉండగా కాఫీ తెచ్చిచ్చింది ఇందిర. మధ్యాహ్నం వచ్చారు, పోల్చలేకపోయాను అంది సంభాషణకు నాంది ప్రస్తావనగా. ఏ మొహం పెట్టుకునొచ్చారట అన్నాడు గోపాలం ముఖం చిట్లించి. నోరు నొక్కుని సైగ చేసింది ఇందిర. ఊరుకోండి, ఏంట మాటలు? 3 ఏళ్లకు తనంత తానే వచ్చిన మనిషితో మాట్లాడే తీరు ఇదేనా? ఆయన అన్నీ మరిచిపోయి ఎంతో ఆపేక్షతో వచ్చారు. మీరు గతాన్ని మనసులో పెట్టుకోకుండా కాస్త మంచిగా మాట్లాడండి అంది బోధిస్తున్నట్టు మెల్లగా. ఓ వెర్రిదాన్ని చూసినట్టు ఇందిరవైపు చూసి ఏంటో అన్నట్టు పెదవి విరిచాడు గోపాలం. మీకు పుణ్యం ఉంటుంది, ఏమీ దురుసుగా మాట్లాడకండి. కక్షలు కావేశాలు పెట్టుకున్నందువల్ల మనకేమీ ప్రయోజనం లేదు. ఒక్కగానొక్క కొడుకు, మీరు కాకపోతే వాళ్ళకి ఇంకెవరున్నారు అంటూ గోపాలాన్ని బ్రతిమలాడి వంటింట్లోకి వెళ్ళింది ఇందిర. గోపాలం వెళ్ళి తండ్రికి ఎదురుగా కుర్చీలాక్కుని కూర్చున్నాడు. గోపాలం మొహం వంక పరిశీలనగా చూస్తూనే కష్టసుఖాలు ముచ్చటించడం ప్రారంభించారు అవధాని గారు. గోపాలం బెల్లం కొట్టిన రాయిలా అన్నీ వింటున్నాడు. కానీ మెదడు మాత్రం గతాన్ని నెమరవేస్తూనే ఉంది. లోపల పని చేసుకుంటున్న ఇందిరకి ఈ మాటలన్నీ చెవిన పడుతూనే ఉన్నాయి. అది పరిస్థితి. అందుకే నేనొచ్చింది కూడా. వచ్చే నెలలో 1 వారం రోజులు సెలవు పెట్టి ఎదురు వస్తే మంచిది, ఏమంటావ్ అన్నారు అవధాని గారు చివరిసారిగా. గోపాలం త్రుళ్ళిపడి ఒక్కసారి ఆలోచనల్లోంచి మేలుకొన్నాడు. నిద్రలోంచి లేచిన వాళ్ళ అలాగే అన్నాడు. ఇంకో 2 రోజులుండి వెళ్ళిపోయారు అవధాని గారు. ఉన్న 2 రోజులు కూడా గోపాలంతో ఆయన మాట్లాడింది చాలా తక్కువ. ఇందిర మాత్రం విసుగు విరామం లేకుండా ఆయన చెప్పే కబుర్లన్నీ అతి శ్రద్ధగా వినేది. ప్రతి మాటకు ఎంతో ఓపిగ్గా బదులిచ్చేది. ఆయనకిష్టమైన వంటకాలన్నీ ఎంతో శ్రద్ధగా వండి పెట్టేది. ఆయనకిష్టం లేకుండా తమ వివాహం జరిగినందుకు ఆయన ఏమాత్రం పశ్చాత్తాప పడకూడదని, తను కోడలుగా లభించినందుకు ఆయన సంతోషించాలని ఇందిర చాలా పాటుపడింది. మామగారు వెళ్ళిపోయేటప్పుడు అత్తగారికి ఆడపడుచుకి చీరలు పిండి వంటలు అన్నీ ఒక సంచి నిండా సర్దింది. అది చూసిన తండ్రి మొహం కించిత్ వికసించడం గోపాలం కనిపెడుతూనే ఉన్నాడు. నా కారణంగా మీరు తల్లిదండ్రులకి దూరం అయ్యారని నాకెంతో వేదనగా ఉండేది. ఇప్పుడు అది తీరిపోయింది. ఇక వాళ్ళు మనం కలిసే ఉండొచ్చు. నాకిప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది అంది ఇందిర గోపాలంతో అవధాని గారు వెళ్ళిపోయాక. దూరపు కొండలు నునుపు అంటూ చపరించేశాడు గోపాలం. రిక్షా దిగి ఇంట్లోకొస్తున్న అవధాని గారిని చూసి ఆత్రంగా ఎదురెళ్ళింది శ్రీదేవమ్మ. సంచి పక్కన పెట్టి వాలు కుర్చీలో చేరబడ్డారాయన. ఏమండి, వెళ్ళిన పని అయిందా? గోపాలం కనిపించాడా అని గబగబా అడిగింది శ్రీదేవమ్మ మంచినీళ్ళు అందిస్తూ. మంచినీళ్ళు అందుకుని గటగటా తాగారాయన. కనిపించారు. మనసు పడి మనల్ని కాదని చేసుకున్నాడు. బాగా ఉండకేమవుతారు? ఇద్దరినీ పట్టుకుని చెడామడా దులుపుదామనిపించింది. కానీ బలవంతాన నిలదొక్కున్నాను. ఆ అమ్మాయి మరీ అంత గొడిసైందల్లా లేదనుకో, ఏదో పర్వాలేదు అన్నారు. పోట్లాడి రాలేదు కదా వాళ్లతో అంది శ్రీదేవమ్మ. పోట్లాడితే పనులెలా అవుతాయే? ఇలా సంబంధాలు చూస్తున్నామని రమ్మని చెప్పొచ్చాను. వస్తారు వీలు చూసుకుని. నాకు నీళ్లు తోడు, స్నానం చేస్తాను అన్నారాయన. శ్రీదేవమ్మకు కొడుకు కోడల సంగతులు అన్నీ వివరంగా అడిగి తెలుసుకోవాలని మహా ఉబలాటంగా ఉంది. అయినా భర్త మాటల్లో వాళ్ల పట్ల వ్యక్తమవుతున్న ఉదాసీనం ఈసడింపు ఆమె కనిపెట్టకపోలేదు. అయినా అణుచుకోలేక పిల్లాడొకడున్నాడని విన్నాంగా అంది లోపలకు పోతూ. ఉన్నాళ్లే,
ఏడాదిన్నర బాగానే ఉన్నాడు అన్నారాయన తేల్చివేస్తూ. వాలు కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకున్న అవధానిగారి మనసులో కొడుకు సంసారం కళ్ళకు కట్టినట్టు గిరగిరా తిరిగింది. ఆ కోడల పిల్ల ఎంత చాకచక్యంగలది కాబట్టే చూసిన మరుక్షణంలోనే కొడుకుని కొంగును ముడేసుకుంది. ఆ పిల్ల అండ చూసుకునే వీడు చెట్టంత తల్లిదండ్రులను ఎదిరించాడు. తానున్న 2 రోజులు తన మీద కూడా ఆపేక్షలు ఒలకబోసి బొట్లో వేసుకుందామని చూసింది. కానీ తన దగ్గర ఈ జిత్తులు చూస్తాను, వీడు నా చెయ్యి దాటి ఎలా పోతాడో చూస్తాను అని మనసులోనే శపథం చేశారు అవధానిగారు. కానీ అప్పటికే గోపాలం తన చెయ్యి దాటి చాలా దూరం పోయాడని, తనకి అందుబాటులో లేడని ఆయనకు స్ఫురించలేదు. నీళ్లు తోడాను రండి అని లోపల నుంచి శ్రీదేవమ్మ కేకేసింది. సాయంత్రం కాలేజీ నుండి ఇంటికొచ్చిన వసంత అన్నయ్య పంపిన చీరలు స్వీట్స్ చూసి చాలా సంబరపడింది. అన్నయ్యకి ఎలాగైనా చీరల సెలక్షన్ బాగానే తెలుసు కదమ్మా అంది చీర మీద వేసుకుని చూస్తూ. పంపాళ్లే 3 ఏళ్లకి ముష్టి చీర, కొద్ది రోజుల్లో పెళ్ళాన్ని తీసుకొస్తాడట. వాళ్ళెదుటి కూడా ఇలాగే ఎప్పుడూ చీరల మొహం ఎరగనట్టు మురిసిపోకు, చెట్టుకి కూర్చుంటారు. ఆ మహాతల్లి అసలే జానా అంది శ్రీదేవమ్మ మూతి విరుస్తూ. మహాతల్లి అంటే వదిన అన్న సంగతి వసంతకి ఎవరూ చెప్పకుండానే అర్థమైంది. కానీ ఆమె జానా అన్న సంగతి తల్లి ఎలా కనిపెట్టగలిగిందో ఆ పిల్ల కనుక్కోలేకపోయింది. బయటకు చెప్పకపోయినా అన్న వదినల కోసం, వాళ్ల వెంటొచ్చే బాబు కోసం వసంత ఆత్రంగా ఎదురు చూడసాగింది. అవధానిగారి దగ్గర నుండి ఇంకో 4 ఉత్తరాలు వచ్చాక వారం రోజులు సెలవు పెట్టి ఇందిరను తీసుకొచ్చాడు గోపాలం. ఇందిరకు ఇదే ప్రథమం అత్తగారింట్లో మసలడం. అత్తగారి పద్ధతులేవీ తెలియవు. అయినా చొరవగా పనుల్లో కల్పించుకోవడం, అన్నీ అడిగి కనుక్కోవడం చేసేది. వచ్చిన 4 రోజులకే ఇంటి పద్ధతులన్నీ ఆకలింపు చేసుకుంది. అత్తగారి గట్టితనం, ఆడపడుచు స్వాతిశయం, అవధానిగారి లౌక్యం బాగా అర్థమయ్యాయి. అందుకే కాబోలు 3 వంతులు అత్తగారనగానే ఆమడ దూరం పారిపోతారు కోడళ్ళు అనుకుంది. శ్రీదేవమ్మ మాటలు పంచదార పాకంలో ముంచి తేల్చినట్టుగా ఉంటాయి. ఏమాత్రం గ్రహింపు శక్తి ఉన్నవాళ్ళకైనా ఆ తీపి వెనకున్న కటుదనం స్పష్టంగా గోచరిస్తోంది. ఆ ఉప్మాలాంతని పోసేకమ్మాయి, మగాళ్ళదేముందిలే, హోటళ్ళలాగా చేసేయమంటారు. పొదుపుగా గడుపుకోవడం మనలోనే ఉంది. 2 చెంచాల నెయ్యి చాలు ఉప్మాలోకి. ఏ పదార్థమైనా నాలిక వరకే, నాలిక దాటాక పొట్టలోకి పోయాక అంతా ఒకటే అంటూ కోడలికి హితవులు చెప్పేది శ్రీదేవమ్మ. మరేం, మనం కూడా ఎంచక్క పశువుల్లా గడ్డి మేసి కుడితి తినచ్చుగా. ఈ మాటలు పైకనేది కాదు ఇందిర. ఇలా గట్టితనం చేసే ఆవిడ ఇంటిని స్థితిలోకి తెచ్చింది కాబోలు అనుకుంది. ఆ చిన్నింట్లో 3 సంవత్సరాలకి సరిపడా పాత్ర సామానుంది. ఇంట్లో ఉన్న సామానంతా ఒకెత్తు, పెద్ద భోషాణం, పెద్ద బీరువా, పెద్ద ట్రంకు పెట్టే ఒకెత్తు. ఈ 3 పెద్ద సాల్తీలు చాలా పురాతనమైనవని వాటి ఆకారాలే చెబుతున్నాయి. ఆ 3ంటిని శ్రీదేవమ్మ ఎవరి సమక్షంలోనూ తెరవకపోవడం కనిపెట్టింది ఇందిర. ఒకవేళ ఏకాంతంగా ఎప్పుడన్నా తెరిచినా మనుషులొస్తున్నట్టు చొప్పుడవగానే ఆవిడ తత్తరపడుతూ వాటి మూతలు వేసేయడం, ఆదరాబాదరా తాళం వేసుకోవడం, ఆ సమయంలో అక్కడికొచ్చిన వాళ్లను శత్రువుల్లా చూడడం కూడా ఆమె గమనించింది. దాంతో ఇందిరకు కుతూహలం ఎక్కువైంది ఆ పెట్టెల్లో ఏముందో తెలుసుకోవాలని. ఓ రోజు రాత్రి భర్తను అడిగింది. ఏమండి, ఒక్క మాట అడుగుతాను, ఏమనుకోరు కదూ? అడుగు, కానీ నేను చెప్పబోయేదానికి ఫీజు ముందుగా చెల్లించి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు గోపాలం. అబ్బా, మీ ఫీజు ఎక్కడికి పోదు గాని చెప్పండి. మీ అమ్మగారు ఆ భోషాణాన్ని, బీరువాని, ట్రంకుపెట్టిని ఎందుకంత ప్రాణప్రదంగా చూసుకుంటారు? అందులో ఏముంది అని నువ్వు అడిగేది అంతేనా? సగం భార్య మాటల్ని అందుకొని పూర్తి చేశాడు గోపాలం. ఇందిర ఆశ్చర్యపోయింది. మీకెలా తెలిసిపోయింది? నాకేంటి, ఊరందరికీ తెలుసు ఆ త్రిమూర్తుల సంగతి. అందరికీ ఆ గుట్టు తెలుసున్న సంగతి తెలియందల్లా మా అమ్మకే. ఎంతకీ ఏముంటాయండి వాటిల్లో? ఏముంటాయి? మా అమ్మని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా తెలీదు వాటిల్లో ఏముంటాయో. భోషణంలోనూ పెట్టుల్లోనూ పైన పాతగుడ్డ పీలికలు ఉండడం మాత్రం చూశాను. మా నాన్నగారు మాత్రం మా అమ్మ మీద కోపం వచ్చినప్పుడల్లా తిడుతుంటారు. వాటిల్లో ఇంత వెండి బంగారం డబ్బు దాచావే, ఇంకా తృప్తి లేదా అని. ఈ 3 కాక తాకట్టు పెట్టుకున్న వస్తువులు, ఆ ప్రామిసరీ నోట్లు వగేరలన్నీ ఉంటాయనుకుంటాను. మా అమ్మ తాలూకా పంచప్రాణాలు ఆ 3 శాల్తీలకి సరిసమానంగా పనిచేసింది అన్నాడు గోపాలం. ఆ అత్తగారి ఐశ్వర్యానికి, దాని మీద ఆవిడకున్న మమకారానికి విస్తుపోయింది ఇందిర. పాపం కోడల్ని గదా, ఆవిడ తర్వాత నాకే కదా అవన్నీ అనుకుంటున్నావా? ఉడికిస్తూ అన్నాడు గోపాలం. ఛీ, నాకేం అక్కర్లేదు, ఊరికే తెలుసుకోవాలని అడిగాను గాని అంటూ ఇందిర నిజంగానే ఉడుక్కుంది. కావాలన్నా ఆవిడెవదలే, ఈ ఇంటి ఆధిపత్యం మా వసంతది. మా అమ్మ తర్వాత అదంతా వసంతకే చెందుతుంది. పోన్లేండి,
ఎవరికి చెందితే నాకేం, నా సంపద మీరు, అది చాలు నాకు అంటూ భర్త విశాల వక్షంలో తలదూర్చింది ఇందిర. మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకోవడానికి రమ్మని వియ్యాల వారికి రాద్దామని నిశ్చయించుకున్నారు అవధాని గారు. గోపాలం పెళ్ళికొడుకు ఫోటో చూశాడు. కుర్రాడు పర్వాలేదు, ఓ మోస్తరుగా ఉన్నాడు అని తృప్తి పడ్డాడు. బీకాం పాస్ అయ్యాడు, స్టేట్ బ్యాంకులో క్లర్కుగా చేస్తున్నాడు. ఇంకా అంతకంటే కావాల్సిందేముంది? ఎంతకీ వసంత మనస్ఫూర్తిగా ఇష్టపడినట్టేనా అమ్మా అని తల్లిని అడిగాడు గోపాలం. దానికి ఇష్టమేమిట్రా, మేం పెద్దవాళ్ళం అయిపోతున్నాం, దానికి ఇష్టం వచ్చినప్పుడు మేము బ్రతుకుండద్దు అంది శ్రీదేవమ్మ. అంటే అన్నాడు గోపాలం అనుమానంగా. దానికి అసలు ఇప్పటి నుండి పెళ్ళి ఇష్టం లేదట. తల్లి మాటలు కడ్డొస్తూ పెళ్ళి ఇష్టం లేదా లేక ఈ పెళ్ళి ఇష్టం లేదా అని రెట్టించాడు గోపాలం. ఈ సంబంధం ఇష్టపడకపోవడానికి అబ్బాయికేం తక్కువైందట? ఎవరినైనా ప్రేమించిందేమో కనుక్కో అన్నాడు గోపాలం అక్కడి నుండి లేస్తూ. అవ్వా, ఏం మాటలు రావి, దాని గుణం తెలిసి అలాంటున్నావా అంది శ్రీదేవమ్మ దెబ్బతిన్నట్టు. కానీ గోపాలం అక్కడ లేడు. ఇందిర ఎంతసేపటి నుండి కూరగాయలు తరుగుతూ అక్కడే ఉంది. కానీ తల్లి కొడుకుల మాటల్లో జోక్యం కల్పించుకోలేదు. శ్రీదేవమ్మ తన వాక్ స్రవంతిని తప్పనిసరిగా కోడల వైపు మళ్లించింది. వీడు చిన్నప్పటి నుంచి ఇంతే అమ్మాయి, వాడికి ఎంత తోస్తే అంత, లేకపోతే చూస్తున్నావుగా వసంతకి దాని రూపం ఎలాంటిదో గుణం కూడా అలాంటిదే అనుకో. దానికి నేనన్నా వాళ్ళ నాన్నగారన్నా వాళ్ళ మాలిన అభిమానం. మమ్మల్ని విడిచి ఉండలేక అది పెళ్ళి వద్దంటోందే గాని ముక్కు పచ్చలారని పసిది, దానికి ఇలాంటి వ్యవహారాలేం తెలుస్తాయి? పాపం అనుకుంది ఇందిర. ఆడపిల్ల కాబట్టి తప్పనిసరిగా పెళ్లి చేసి పంపించాలనుకోవడం కానీ, లేకపోతే దాన్ని నా కళ్ళ ముందే శాశ్వతంగా ఉంచేసుకుందును. పోనీ అలాగే చేయండి, ఇప్పుడు ఏమించిపోయింది అనుకుంది ఇందిర కూరలు తరిగిన కత్తిపేట తీసి పక్కన పెడుతూ. అది మా ఇంటి మహాలక్ష్మి, దానివల్లనే మాకి సిరి సంపద అంటూ శ్రీదేవమ్మ పక్కకు తిరిగేసరికి ఇందిర అక్కడ లేదు. పైకంత వాగుతున్న శ్రీదేవమ్మ మనసులో లేదు. ఈ కాలేజీ చదువులొచ్చి నా కొంప తీశాయి, బంగారు లాంటి పిల్ల చెడిపోయింది, లేకపోతే నిక్షేపం లాంటి సంబంధం వద్దని వాడినెవడో అపరాచుడిని చేసుకుంటానంటుందా? వాడికి కులమా, చదువా, ఉద్యోగమా ఏదీ లేదు. భగవంతుడా, నాకెలాంటి అగ్ని పరీక్ష పెట్టావు తండ్రి? ఇంకేం, అన్నా వదినలు కూడా కనిపెట్టేశారు. ఇక దీనికి వెంటనే 3 ముళ్ళు పడిపోతేనే కానీ లాభం లేదు అంటూ ఆవిడ పొయ్యి దగ్గరే కూర్చుని కళ్ళనీళ్లు కార్చింది. ఇందిర గోపాలం పగలు రహస్యాలు మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఆ ఇంట్లో ఉన్నదొక్కటే గది కాబట్టి ఏం మాట్లాడుకున్నా రాత్రే. ఎప్పుడు చీకటి పడుతుందా అని ఎదురు చూస్తున్న ఇందిర ఏకాంతం చిక్కగానే భర్తని చెడామడా అడిగేసింది. ఏంటండి, మీ అమ్మగారిని అడిగే తీరు అదేనా? వసంత ఎవరిని ప్రేమిస్తే మాత్రం మీరలా అడగొచ్చునా? ఆవిడ ఎంతోసేపు బాధపడ్డారు మీరలా అన్నారని. ఏం, నా చెల్లెలి బాగోగులతో నాకు మాత్రం నిమిత్తం లేదంటావా అని ఎదురు ప్రశ్న వేశాడు. అది కాదు. ఏది కాదు? ఏ కారణము లేకుండా అది ఈ పెళ్లి వద్దనడానికి కారణమేమిటి? నువ్వు తమాయకురాలివి. వసు పెళ్లి వద్దంటున్న కారణమేదో మా అమ్మకు కూడా తెలిసే ఉండి దాస్తోందని నా అనుమానం. లాభం లేదు అని నిట్టూర్చాడు గోపాలం. వీళ్ళు దాన్ని గాలికి వదిలేశారు. ఇందిర ఏం మాట్లాడలేదు. ప్రశ్నార్థకంగా గోపాలం వైపు చూసింది. నేను కాలేజీలో చదివే ఆ సత్యకాలపు రోజుల్లో నా స్నేహితులతో నేను తిరిగితే మా నాన్నగారు నా మీద విరుచుకుపడేవారు. ఇప్పటి మా ఇంటి వాలకం చూస్తున్నావుగా ఎలా తయారైందో. కాస్మోపాలిటన్ క్లబ్బే కూర్చుంది. వీళ్లలో మార్పు వచ్చినందుకు కాదు కానీ ఈ రకమైన మార్పు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంగా ఉంది. ఇందిరకు కూడా వసంత స్నేహితులు ఆ ధోరణి ఆశ్చర్యంగానే ఉంది. ఈనాళ్లలోనూ వసంత కోసం ఒక్క అమ్మాయి ఆ ఇంటికి రాగా చూడలేస్తాను. వచ్చిన వాళ్ళంతా అబ్బాయిలే. తెల్లవారుగానే 3-4 తయారు. అందరూ 20 ఏళ్ల లోపు వాళ్ళు. వాళ్ల కళ్లల్లో వసంత పట్ల ఆరాధన తొణికిసలాడుతూ ఉంటుంది. వసంత వాళ్ళందరితోనూ స్వేచ్ఛగా మసులుతుంది, కాఫీలిస్తుంది, అందరినీ అన్నయ్య అని పిలుస్తుంది. వదినా, చూసావా నాకెంతమంది అన్నయ్యలో? వీళ్ళందరికీ నేనంటే స్వంత చెల్లెల కన్నా అభిమానం అనుకో. నన్ను చూసి కుళ్ళుకుని చేస్తుంటారు నా ఫ్రెండ్సు అని ఇందిరతో కూడా అంది ఒకసారి వసంత. ఆ కుళ్ళుకుని చచ్చే స్నేహితులు ఆడా మగా అని ఇందిర అడగలేదు. వసు, కాస్త మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు ఒక అన్నయ్య. అమ్మా, అన్నయ్యకు మంచినీళ్ళు కావాలట అని కేక పెడుతుంది వసంత. అయ్యో, ఇలా వచ్చి తాగిపోనాయనా, నీకిదేమన్నా పరాయిల్లా? మా వసుతో పాటే మీరును అని వాళ్లను అత్యంత ఆదరంతో చూస్తుంది శ్రీదేవమ్మ. ఆ పొడుగ్గా ఉన్న అన్నయ్యలంతా అస్తమాను వంటింట్లోనూ ముందరగదిలోనూ యథేచ్ఛగా తిరుగుతుంటే బాబుని పక్కలో వేసుకుని పడుకోవడానికి, ఏదన్నా తినడానికి, తాగడానికి మహా ఇబ్బందిగా ఫీల్ అవుతుండేది ఇందిర. ఈ అన్నయ్యలు, ఈ అనుంగు చెల్లులు మాట్లాడే వల్ల పలానా సుబ్బారావు ఇలా చేశాడనో లేక పలానా సుభద్ర ఇలా చేసిందనో.
వీళ్ళు క్లాసు పుస్తకాలు ఎప్పుడు చదువుతారు అనుకునేది ఇందిర. చూసావా అమ్మాయి, వీళ్ళందరికీ వసు అంటే ఎంత అభిమానమో. వాళ్ళ స్వంత చెల్లెలనైనా ఇలా ప్రేమగా చూస్తారో లేదో. వీళ్ళంతా దీని వెనకాల ఇలా సౌకర్యలా తిరుగుతున్నారంటే కారణం ఏంటంటావు? దీని తెలివితేటలు మార్కులు చూసి అంటూ అవధాని గారు అవకాశం దొరికినప్పుడల్లా ఇందిరతో చెప్పి మురిసిపోతుండేవారు. వీళ్లలోనే ఎవరినో వలచుంటుంది. ఎంతమంది ఆరాధకులుండగా దానికి పెళ్ళంటే ఆఫ్టర్ ఆల్ రబ్బిష్గా కనిపించడంలో ఆశ్చర్యమే ఉంది అన్నాడు గోపాలం. ఊరుకోండి, మరి అంత అన్యాయంగా మాట్లాడకండి. ఆ వయసు అలాంటిది. తను ఒక ఇంటి ఇల్లాలైపోతే ఈ భ్రమలన్నీ తొలగిపోతాయి అంది ఇందిర. ఏంటో నాకు ఇదంతా ఒక నాటకంలా కనిపిస్తోంది. ఈ పెళ్లి ప్రయత్నాలు ఇవన్నీ అనవసరమేమో అనిపిస్తోంది అన్నాడు గోపాలం. మీరింకేం అనవసరంగా ఆలోచించకండి. మీ కర్తవ్యం ఎంతవరకో అంతవరకు నిర్వహించండి. ఆ తర్వాత ఏం జరిగినా మనం చేసేదేం లేదు అంటూ గోపాలాన్ని సమాధానపరిచింది ఇందిర. తెల్లవారింది. ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. ఆ పంచాంగం వీటి తేవే, పెళ్లి వాళ్ళకి ఉత్తరం రాయాలి. ఇవాళ మంచిదో కాదో తిది అది చూస్తాను అంటూ చిందులు తొక్కుతున్నారు అవధాని గారు. పంచాంగం ఆయనకు అందించి మడిగట్టుకుని వంట ప్రయత్నంలో పడింది శ్రీదేవమ్మ. ఉత్తరం రాయడానికి మంచి చెడ్డ ఏంటండి, వాళ్ళు తాంబూలాలు పుచ్చుకునేటప్పుడు ఇవన్నీ చూడాలి గాని అన్నాడు గోపాలం. ప్రతి పనికి వారం వద్యం చూడాలిరా, ఇలాంటివన్నీ వదిలేశారు కాబట్టే మీరంతా ఇలా ఉన్నారు అన్నారాయన పంచాంగం పొట్లో తిరగేస్తూ. వసంత కాలేజీకి వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతోంది. ఒకవైపు పుస్తకాలవి సర్దుకుంటూనే తండ్రి అన్నయ్య మాట్లాడుకునేవి శ్రద్ధగా వింటోంది. కాసేపు ఏంటో లెక్కలు వేసి చూసి అని పెదవి విరిచారు అవధాని గారు. ఇవాళ బాగోలేదు. సరే, అనుకున్న పని కాస్త ఇవాళ జరగలేదు. సరే, రేపు చేద్దాం అని స్వాగతం చెప్పుకుంటూ పంచాంగం పక్కన పడేశారు. వసంత ముఖం వికసించింది. పుస్తకాలు పక్కన పడేసి, అమ్మా ఇలారా, కాలేజీకి వెళుతున్నాను అని కేకేసింది. వసంత రోజు కాలేజీకి వెళ్లే ముందు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి గాని వెళ్ళదు. అలా పాదాభివందనం చేసినప్పుడల్లా అష్టైశ్వర్యాలతో నూరేళ్లు సుఖంగా జీవించు అని తల్లిదండ్రులిద్దరూ రోజూ ఆమెను ఆశీర్వదిస్తుంటారు. నా చిట్టి తల్లి ఈ కాలంలో పుట్టవలసింది కాదు. నేను కన్నాను ముగ్గురిని, కానీ దీనికి మా మీదున్న భక్తి శ్రద్ధలు ఎవరికున్నాయి అని శ్రీదేవమ్మ చాలాసార్లు ఇందిరతో అంది. ఇందిరకు ఈ పాదాభివందనాలు ఆశీర్వచనాలు అంతా ఒక బెంగాలీ నవలలో ఘట్టం చూస్తున్నట్లుగా ఉండేది. వసంత పిలవగానే తన పాదాలకు నమస్కారం చేయడానికే పిలుస్తుందని గ్రహించిన శ్రీదేవమ్మ అక్కడి నుండి రాకుండానే మడిగట్టుకున్నానే అంది. పోనీ దూరంగానే ఉంటాలే రామ్మా, లేకపోతే నాకేం బాగోదు అంటూ గోముగా గునిసింది వసంత. పిచ్చి తల్లి అని శ్రీదేవమ్మ నవ్వుకుంటూ వచ్చింది. తల్లి పాదాల దగ్గర నేలకు తల తాటించి కళ్ళకద్దుకుంది వసంత. నాకు ఇవాళ విజయం కలగాలని ఆశీర్వదించమ్మా అంది. ఏంటే తల్లి, విజయం దేనికి అంది శ్రీదేవమ్మ కూతురి మాటలకు కరిగి నీరే కళ్ళనీళ్లతో. నాకు ఇవాళ పరీక్షలమ్మా, ఆ పరీక్షలో నేను జయం పొందాలని దీవించు అంది వసంత తాను కూడా గొడ్ల నీళ్లు కుక్కుకుంటూ. శ్రీదేవమ్మ ఏంటేంటో నోట్లోనే గొణుగుతూ ఆశీర్వదించింది. ఇందిర ఈ సన్నివేశాన్ని చోద్యంగా చూస్తోంది. వసంత వరండాలోని తండ్రి ఆశీర్వచనాన్ని కూడా పొంది చకచకా గుమ్మం దాటి వెళ్ళిపోబోయింది. పోబోతున్నదల్లా వెనక్కొచ్చి బాబును ఒకసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుని, వదినా నువ్వు శకునం రామ్మా అంది ఇందిరను కౌగిలించుకుని. ఇందిర కౌగిలి విడిపించుకుంటూ, తల్లిదండ్రుల దీవెనల తర్వాత నీకు శకునాలెందుకు, వెళ్ళిరా అంది నవ్వు మొహంతో. పోనీలే, అలా అడుగుతున్నందుకైనా వెళ్ళిరాకూడదట అమ్మాయి అంది శ్రీదేవమ్మ. సరే, మీ మాట ఎందుకు కాదనాలి అంటూ లేచి వెళ్ళి ఎదురొచ్చింది ఇందిర. మా వదిన మంచిది అంటూ హుషారుగా చకచక నడిచి వెళ్ళిపోయింది వసంత. శ్రీదేవమ్మ ఆ కారణంగానే కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. ఈవిడకు పిలిస్తే వస్తాయి కన్నీళ్లు అనుకుంది ఇందిర ఆమె వైపు చూసి. శ్రీదేవమ్మ వంట ముగించుకుని వచ్చేసరికి 11 అయింది. బాబుకి అన్నం తినిపించి నిద్రపుచ్చింది ఇందిర. ఆమెకు ఆకలవుతోంది గాని మగాళ్ళు భోంచేయిందే మెతుకైన వెదల్చదు అత్తగారు. పోనీ రెండోసారి కాఫీ తాగుదామా అంటే కొంప గొల్లైపోతుందని గోల పెడుతుందేమోనని భయం. ఇక్కడి నుండి తొందరగా బయటపడితేనే గాని ఈ ఆకలి బాధ తీరలే లేదు అనుకుంటూ వీధి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడింది ఇందిర. పళ్ళేమైనా అమ్మకానికొస్తే 2 కొని ఆత్మారాముడికి ఆహుతి చేద్దామని ఆమె ఉద్దేశం. గోపాలం పొద్దుటనగా వెళ్ళినవాడు ఇంకా రాలేదు. వచ్చేటప్పుడు మీనాక్షిని ఒకసారి చూసొస్తానని లోపాయికారిగా ఇందిరతో చెప్పి వెళ్ళాడు. ప్రస్తుతం మీనాక్షికి పుట్టింటితో సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తెగిపోయాయి. ఇంట్లోనే చిన్న భోజన హోటల్లా ఏర్పాటు చేసి జీవనోపాధి ఏర్పరుచుకుంది మీనాక్షి. రుచికరంగా వండడంలో మీనాక్షిది అందివేసిన చెయ్యి.
హోటల్ మెతుకులతో విసుగున్న ఉద్యోగస్తులు విద్యార్థులు కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్గా చేరడంతో ఆమెకిప్పుడు బ్రతుకు తెరువు లోటు లేకుండా గడిచిపోతోంది. సూర్యం టైలరింగ్లో ప్రావీణ్యం గడించి ఆ పేటలోని జనాన్ని తన వైపు తిప్పుకుంది. ఇటొచ్చి మీనాక్షి అదుపులో లేకుండా పోయినవాడు శ్యాము ఒక్కడే. సినిమాలు నాటకాల పిచ్చిలో పడి వాడు ఇంటి నుండి పారిపోయి ఏడాదవుతోంది. మీనాక్షి గుండె రాయి చేసుకుంది. నిర్లిప్తత అలవరుచుకుంది. నా కడుపును పుట్టి కూడమ్ముకుని బ్రతుకుతుందా ఇది? దానికి నాకు ఈ వాళ్ళ నుండి ఏ బాంధవ్యమూ లేదు అని ఆవదానిగారు అన్న రోజున ఆమె కించిత్తైనా బాధపడలేదు సరికదా, పీడ వదిలింది అని దులిపేసుకుంది కూడా. ఆమె ధ్యేయమల్లా ఇప్పుడు ఒకటే, ఎలాగో 4 రాళ్లు వెనకేసి సూర్యం పెళ్లి చేయాలి. ఇంకేం, అక్కగారింటికి వెళ్ళగానే మేనకోళ్ళు కంటపడి ఉంటుంది, సర్వము మరిచిపోయి ఉంటారు అనుకుంది ఇందిర.